10 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం పూర్తిగా తప్పని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ విమర్శించారు. పెండింగ్ లో ఉన్న 15 మెడికల్ కళాశాలల నిర్మాణాలు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కడపలో అన్నారు. అమరావతికి ఉన్న నిధులు మెడికల్ కళాశాలల నిర్మాణానికి లేవా అని చింతామోహన్ ప్రశ్నించారు. మదనపల్లిలో నేను మాట్లాడాను. మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు పోయిన దఫా తీసుకొని వచ్చారు, సంతోషం. మరి ఆ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పైన ఉంది. మరి డబ్బు లేదని ఆయన ఎక్కడో ఒక మంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు, దానికి 6,000 కోట్లు కావాలని. ఏం 6,000 కోట్లు? అమరావతికి 50,000 కోట్లు పెట్టి రాజధాని కడుతున్నారే. మరి అక్కడ డబ్బు ఉంది, ఈ కాలేజీలు కట్టేదానికి డబ్బు లేదా? దీనివల్ల పేదోళ్ళకి మేలు కదా. తప్పనిసరిగా ఈ 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరంగానే ఉంచాలి. ప్రతి హాస్పిటల్కి పోతే ప్రాథమిక హక్కు, వాళ్ళకి మందులు బాగా చూడు. బిడ్డలు బడికి పోతే వాళ్ళకి చక్కగా చదువు చెప్పించు. విద్య, వైద్యం, ఉపాధి అనేది ప్రాధాన్యత కలిగిన అంశాలు. వీటిని మించి ఎక్కడెక్కడికో పోవడం అనేది కూడా ప్రమాదకరం. మేము రాగానే మొట్టమొదట 17 మెడికల్ కాలేజీ ప్రైవేట్ అయినట్టు ఆపేస్తామే. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా తీసుకొస్తాం. ప్రతి హ్యామ్లెట్లో ఈరోజు ఒకప్పుడు ఉండేది, రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు ప్రాథమిక పాఠశాలలు ప్రతి దగ్గర, ప్రతి కుగ్రామంలో కూడా ఖచ్చితంగా ప్రాథమిక పాఠశాలను మేము తీసుకొని వస్తాం. అందరికీ విద్య అనేది మా ఆలోచన విధానం, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం. ఖచ్చితంగా విద్య అందించే విధంగా డబ్బు, మీరు బిడ్డల్ని బడికి పంపిస్తున్నారు, నెలకు 5,000 ఖర్చు పెడుతున్నారు కదా ప్రైవేట్ స్కూళ్ళల్లో. ఎంత కష్టం ఇది! సంవత్సరానికి 50,000 కట్టే పరిస్థితుల్లో ఉన్నారా ఎవరైనా? ఇది ప్రాథమిక విద్య విషయంలో మేము శ్రద్ధ తీసుకుంటాం. అందరికీ విద్య, అందరికీ వైద్యం, అందరికీ ఉపాధి అన్నదే మా సంకల్పం.